ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. నాకొచ్చే ప్రతి కష్టంలో, నా సంతోషంలో ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటున్నావు. నిజంగా భర్త అంటే నీలాగే ఉండాలి బావా. నీ ప్రేమ ఆనందం. బావా, నేను అమ్మని కాబోతున్నాను. ప్రతి భార్య తల్లవుతున్న ఆనంద క్షణాల్లో భర్తకి చెప్పుకోవాలని, భర్త కళ్ళల్లో ఆనందం చూడాలి అని చాలా ఆశపడుతుంది. కానీ ఆ విషయాల్ని నేను నీతో చెప్పలేను. చెప్పి అక్కని నీకు శాశ్వతంగా దూరం చేయలేను. ఒకరికి ఆనందాన్నిచ్చి మరొకరికి బాధనిచ్చే చేదు నిజాన్ని నాలోనే దాచుకుంటాను బావా. ఈరోజు మా పెళ్లి రోజు. నేను నా భర్త దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పాలని ఉంది. కానీ ఎందుకో తెలియని భయం వల్ల ఆగిపోతున్నాను. ఒకవేళ నేను వెళ్ళి చెప్తే నన్ను ఏమైనా అంటారా? లేకపోతే విషెస్ చెప్పినందుకు హ్యాపీ ఫీల్ అవుతారా? ఫంక్షన్ కి ఒప్పుకో నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరే సరేమ్మా, ఫంక్షన్ చేసుకుందాం. ఆయన యానివర్సరీ సెలబ్రేషన్స్ కి ఒప్పుకున్నారు కదా, అంటే ఆయనకు కూడా లోపల ఇష్టమే ఉండే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి విష్ చేసినా ఏమనరు. నేను ఇప్పుడే వెళ్ళి విషెస్ చెప్పేసి వస్తాను. నేను ఇంకా నిద్ర లేచినట్లేరు. ఇప్పుడు నేను అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకో. ఆయన నిద్ర లేచాక అప్పుడు విష్ చేస్తాను. ఆయన ఎప్పుడు లేస్తారో తెలీదు. లేవగానే నాకన్నా ముందు వేరే వాళ్ళు విష్ చేస్తే నేనే ఫస్ట్ చెప్పాలి. కాబట్టి ఆయన లేచే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఆయన లేచాక నేనేమని విష్ చేయాలి? విడిపోయిన మన పెళ్లి రోజు శుభాకాంక్షలు అనా? మళ్ళీ మనం ఒకటి కావాలనుకుంటున్నాం కాబట్టి సో మన పెళ్లి రోజు శుభాకాంక్షలన్నా?
కలుస్తామో కలవమో, నేను ఉంటానో పోతానో తెలీదు. సో నా కోసం పెళ్లి రోజు ఒప్పుకున్నందుకు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలని చెప్పాలా? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? గుండెకి గాయం చేసి ఆయన్ని వేధించి బాధించి ఇప్పుడు వచ్చి అన్నీ మర్చిపోయి విషెస్ ఎలా చెప్పాలి? వద్దు, చెప్పద్దు, నేను వెళ్ళిపోతాను. సారీ సారీ, నేను తీసేస్తాను. సారీ సారీ అండి. ఏంటి అక్షర, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావేంటి? ఏం లేదండి, మీరు నిద్ర లేచారో లేదో అని చూసి వెళ్దామని వచ్చాను. నాతో ఏమన్నా చెప్పాలా? ఏమన్నా కావాలా? మన వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాలి. మీ ప్రేమ కావాలి, దాన్ని నేను తిరిగి పొందాలి. అక్షర నిన్నే అడుగుతుంది, ఏమైనా కావాలా? ఏం లేదండి, ఊరికే వచ్చాను అంతే, వెళ్తాను. అక్షర, నీ హెల్త్ ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా? హాస్పిటల్కి వెళ్దామా? లేదండి, నాకు హెల్త్ బానే ఉంది, నేను బానే ఉన్నానండి. ఏదో చెప్పడానికి వచ్చింది, ఎందుకు ఆలోచిస్తుంది? ఏమై ఉంటుంది? ఇది కదా వెడ్డింగ్ యానివర్సరీ అనిపించేలాగా నేను నాన్న దగ్గరుండి ఏర్పాట్లు చేస్తాం. అక్షర, అది 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 మరి అక్షరం. నేను మీ కాఫీ తీసుకొస్తాను. అదే నేను కూడా కాఫీ అడుగుదామని అనుకున్నా. కాఫీ తీసుకురా. అలాగే అండి, నేను తీసుకొస్తాను. తీసుకురా. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామయ్య. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా నాన్న, మీరు పెళ్లికి నన్ను పిలవకపోయినా, మీకు గుర్తు లేకపోయినా నాకు మీరు గుర్తున్నారు. అందుకే మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ బంగారు తల్లి. నాన్న, నువ్వు చెప్పవేంటి? థ్యాంక్స్ అమ్మా. ఉట్టి థ్యాంక్సేనా, ఇంకేం లేదా? నీకేం కావాలో అడుగు శృతి. ఐస్ క్రీమ్ కావాలా, టెడ్డీ బేర్ కావాలా? అను, అవన్నీ చిన్నపిల్లలు అడుగుతారు. అబ్బో, మరి నీకేం కావాలో? మా అమ్మ నాన్న నాకు ఒకేసారి ముద్దు పెట్టాలి. శృతి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏంటి నాన్న, నిన్నేమన్నా గిఫ్ట్ గా బంగారం అడిగానా? ముద్దే కదా పెట్టమంది. ప్లీజ్ నాన్న. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకి సూటబుల్ జోడీ, పర్ఫెక్ట్ జోడీ మీరే.